హాట్ బిర్యానీ మీలో ఎంతమందికి ఇష్టం? ఫెస్టివల్స్ వచ్చిందంటే ఫస్ట్ రెసిపీ బిర్యానీయేనండి. ఇది చూస్తే చాలు నోరూరిపోతుంది. అలాగే ఈ రెసిపీకి మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇక లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 గ్లాసుల రైస్ తీసుకొని ఒక అరగంట సేపు వాటర్లో నానబెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి, లవంగి, బలా పువ్వు, ఇలాచీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్లో సాల్ట్, కారం, పెరుగు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, అలాగే గరం మసాలా వేసి పసుపు కూడా వేసి దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఇది 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉంటే మంచిగా మ్యాగ్నేట్ అవుతుందండి. ఇక ఈ చికెన్ని ఆయిల్లో వేపేద్దామా? లెట్స్ గో! వేడి వేడి ఆయిల్లో ఈ చికెన్ పీసెస్ ఒక్కొక్కటి వేసి చక్కగా 2 వైపులా వేయించుకోవాలి. ఎక్కువ చికెన్ ఉండడం వల్ల 2 టైమ్స్ ఇది వేపుకున్నానండి. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం గ్రీన్ చిల్లీ, దాల్చిన చెక్క, లవంగి, మరాఠీ మొగ్గ, బిర్యానీ పువ్వు, ఇలాచీ, టమాటో, కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ సాల్ట్. అది మరుగుతూ ఉండగా ఈలోపు ఫ్రై చేసిన పీసెస్ని మనం మ్యాగ్నేట్ చేసిన దాంట్లోనే పచ్చి ఉల్లిపాయలు వేసి ఇలా స్టిర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫ్రెష్గా చికెన్ ఎక్కువసేపు ఉంటుంది. బిర్యానీ వాటర్ మరిగిందండి. ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసి 60% వరకు ఉడికించుకోవాలి. టేస్ట్ కోసం 1 స్పూన్ సాల్ట్ వేసి మనం కుక్కర్లోనే మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ అలాగే దాని మీద రైస్ కొంచెం కొంచెంగా వేస్తూ వీలైతే మధ్యలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. పాలు, ఫుడ్ కలర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. బిర్యానీ రైస్ మీద కొత్తిమీర, పుదీనా, అలాగే మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వాటర్, వేయించుకుని ఉంచిన చికెన్ ఆయిల్, కలర్ కలిపి ఉంచిన మిల్క్, 2 గరిటెడ ఆయిల్ అంచుల వెంట వేసి మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత అంతా చల్లారాక మూత తీసి చూస్తే ఎంతో వేడి వేడి హాట్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూడండి, మేము ఇక్కడ ఈ బిర్యానీని మండీ లెక్క ఒక పెద్ద ప్లేట్లో వేసి డెకరేట్ చేసాం. మీలో ఎంతమందికి బిర్యానీ ఇష్టమో చెప్పండి. మాకైతే బిర్యానీ చాలా ఇష్టం. ఏ ఫెస్టివల్కైనా ఫస్ట్ రెసిపీ ఇదే అవుతుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే తప్పకుండా ఇది ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బిర్యానీకి అయితే మాత్రం లైక్ కొట్టండి.